నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. నమస్తే. ఇంకా మనమైతే ఈరోజు అగస్త్యముని అనే ఊరిని ఇంకా బయలుదేరుతున్నాం. మనమైతే ఇంకా రుద్రప్రయాగ్కి వెళ్ళి రుద్రప్రయాగ్ ఇంకా శ్రీనగర్కి వెళ్ళి శ్రీనగర్ ఇంకా అయితే గంగోత్రికి అయితే వెళ్తాం. గంగోత్రికి వెళ్ళి గంగోత్రి నుండి యమునోత్రికి వెళ్ళి మళ్ళీ అయితే రిటర్న్ అవుతాం. చలో పదండి. ఈరోజు ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి, ఇంకా మనకి టైం లేదు. ఓకే, ఇంకా చూడండి, ఇంకా రుద్రప్రయాగ్ అయితే 17 కిలోమీటర్లు ఉంది. రిషికేశ్ అయితే 158, ఢిల్లీ అయితే 400 కరెక్ట్గా ఇక్కడ నుండి. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఎంత త్వరగా బయలుదేరదాం అనుకున్నా, ఇక్కడ ఇది వెదర్ సపోర్ట్ చేస్తలేదు. చూడండి, నిన్నంతా బాగానే ఉండింది, ఈరోజు ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం రోడ్డు మళ్ళీ మొత్తం మూసుకుపోయింది. ఏం పరిస్థితి ఏమనేది అర్థం కావట్లేదు. ఇది చూడండి, ఇది మొత్తం నైట్లో పడ్డది. ఇది చెప్పాం కదా నిన్న, ఈ రోడ్ మొత్తం చాలా డేంజర్ అని చెప్పేసి. ఇంకేం చేయలేం. పాపం చూడండి, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. కనీసం 2 వీలర్ వెళ్ళే మాత్రం మనం రెడీ చేయాలని చెప్పి చాలా అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇందాక రుద్రప్రయాగ్ 17, రిషికేశ్ అయితే 150 అండ్ ఢిల్లీ అయితే 400 ఉండింది కదా. ఇక్కడ చూడండి, ఢిల్లీ 382కి వచ్చింది, రిషికేశ్ 121కి వచ్చింది. అంటే ఇవి 30 కిలోమీటర్ల దాకా తగ్గాయి, కానీ రుద్రప్రయాగ్ మాత్రం కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే తగ్గింది. మరి ఇది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. దీనికి సమాధానం మరి వీళ్ళు చెప్పాలి. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఉన్నాము రుద్రప్రయాగ్ దగ్గర. చూడండి, ఇదైతే రుద్రప్రయాగ్ సంగమేశ్వరం, ఇదైతే మందాకిని నది, ఇది కేదార్నాథ్ నుండి వస్తుంది. ఇదైతే అలకనంద నది, ఇది వసుధార ఇంకా స్టార్ట్ అయ్యి అట్లా అది వస్తుంది. ఇవి రెండు కలిసి మళ్ళా ఇది మళ్ళా భగీరథి నది కలిసి దేవప్రయాగ్లో గంగా నదిగా అయితే మారుతాయి. చూడండి, మొన్న వెళ్ళినప్పుడు మనము ఆ రోడ్లో అట్లా వెళ్ళిపోయాం కాబట్టి మనకి ఇది తెలియలేదు, కనిపించలేదు. ఇప్పుడైతే చూడండి, కలర్ డిఫరెన్షియేషన్ చూడండి. ఆ నీళ్ళు కొద్దిగా వైట్గా, ఇది కొద్దిగా మట్టిగా బురద నీళ్ళు వస్తున్నాయి. ఇదైతే టెంపుల్, ఈశ్వర టెంపుల్, అది కూడా. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం దారిదేవి టెంపుల్కి. చూడండి, టెంపుల్ అయితే నదిలో ఉండేది. చూడండి, మనమైతే దారిదేవి టెంపుల్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ అందరూ ఫస్ట్ దీనికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తే, నేను ఫస్ట్ పైన నుండి కిందకు వస్తున్నాను. నావన్నీ ఆపోజిట్ అయిపోయాయి. యాక్చువల్లీ యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రి అట్లా వెళ్ళాల్సింది. నేను బద్రి, కేదార్, గంగోత్రి, యమునోత్రికి అయితే వెళ్ళాల్సి వస్తుంది నాది. ఇదేనండి దారిదేవి టెంపుల్. ఇదైతే నది మధ్యలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఇది చూడండి, ఇది నది ఒక మధ్యలో ఉంది నదికి. నమస్తే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ అయితే దారిదేవి టెంపుల్. యాక్చువల్లీ ఇదైతే అలకనంద నది పైన ఉంది. చూడండి, మీరు కూడా చూడొచ్చు. నడి అంటే మధ్య నదిలో ఉంది ఇది. ఇదైతే దేవభూమికి ఈమె మెయిన్ ఎంట్రన్స్ పెద్ద మాత అంట.
అంటే మన విలేజ్లో స్టార్టింగ్లో గంగమ్మ టెంపుల్స్ ఎట్లా ఉంటాయో అట్లా దేవభూమికి అయితే ఈ టెంపుల్ అట్లా మెయిన్ అంట. ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేసి అయితే వెళ్ళాలంట. బట్ నేనైతే రిటర్న్లో అయితే విజిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా వెళ్ళినప్పుడు నాకు తెలీదు. ఇదైతే శ్రీనగర్కి రుద్రప్రయాగ్కి మధ్యలో అయితే ఉంటుంది, అలకనంద నది పైన. ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా. ఇలాంటి రోప్ బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ తిరగడానికి. ఈ టెంపుల్ అయితే వేరే లెవెల్ అసలు, మొత్తము నది పైన కట్టారు. మరి ఇంత ఫ్లో వస్తే కూడా ఈ నది పైన ఈ టెంపుల్ ఏం కాకపోవడం అంటే చాలా గ్రేట్ అసలు. నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం ఉన్నాము మాలెత్తా అనే విలేజ్లో. ఇక్కడ నుండి అంటే యాక్చువల్లీ నేను కేదార్నాథ్ నుండి అయితే రిటర్న్ వస్తున్నాను. శ్రీనగర్ అయితే దాటేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే దేవప్రయాగ్, రిషికేష్ అండ్ హరిద్వార్ వస్తుంది. దేవప్రయాగ్ అయితే 25 కిలోమీటర్స్ అయితే ఉంది, ఇంకా హరిద్వార్ అయితే 115 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇంకా ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇటు వెళ్తే యమునోత్రి, గంగోత్రి వస్తాయి. మనం ఫస్ట్ గంగోత్రికి వెళ్తున్నాం. గంగోత్రి ఇటు నుండి దాదాపు 230 కిలోమీటర్స్ దాకా వస్తుంది. మనము ఇటే వెళ్తున్నాం. ఓకే, నమస్తే ఫ్రెండ్స్. ఒకసారి అటు చూడండి, గంగోత్రి అయితే 280 కిలోమీటర్లు, యమునోత్రి అయితే 265 కిలోమీటర్లు ఉంది. కానీ మ్యాప్లో చూస్తే 224 ఉంది. ఇది ఈ బోర్డులు నమ్మాలో లేకుంటే మ్యాప్ని నమ్మాలో ఏం అర్థం కావట్లేదు. ఇట్లా పరిస్థితి ఉంది, ఇటు పరిస్థితి. కానీ లొకేషన్ మాత్రం కొద్దిగా బాగుంది, ఒకసారి చూడండి. కానీ రోడ్ అంటే కొద్దిగా టఫ్గానే ఉంది, అయినా కానీ నెవర్ గివ్ అప్. ఇక్కడ చూడండి, అసలు ఈ గంగోత్రికి వెళ్ళే దారి మొత్తము మిట్టే ఉంది. ఏందైనా అదృష్టం, దేనికి వెళ్దామన్నా మొత్తం మిట్టే ఉంది. ఒక్క చోటన్నా డౌన్ దొరకొద్దా? Friends, good evening. Welcome to Cycle Journey with Teja, day 46.
చూడండి, మనమైతే ఈరోజు స్టేకి అయితే టెంట్ వేసాం. ఎందుకంటే ఇది విలేజ్, ఇక్కడ హోటల్స్ లాంటివి ఏం దొరకలేదు. ఇక్కడ కనీసం హోటల్ కూడా లేదు. ఇంకా ముందుకెళ్తే ఏది విలేజ్ కూడా లేదు. అందువల్ల అయితే నేనైతే ఇక్కడే టెంట్ వేసాను. చూడొచ్చు, రోడ్డు పక్కలోనే వేసాను నేను. హాయ్ కార్తీక్, మనకి ఈరోజు అయితే చిన్నోడు కొద్దిగా పరిచయం అయ్యాడు. హాయ్ బోలో. ఈ టెంట్ అయితే డెకత్లాండ్లో నేను ఆగ్రాలో కొన్నాను. బట్ ఇది ఈరోజే ఫస్ట్ యూస్ చేయడం. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు రైడ్ మొత్తంగా అగస్త్యముని నుండి ఇక్కడి వరకు అయితే 73 కిలోమీటర్లు అయితే ఉంది. 73 కిలోమీటర్లు అయితే రైడ్ చేశాను నేను. ఒక్కసారి లొకేషన్ చూడండి, ఇది ఒక చిన్న విలేజ్, టకోలి అనే విలేజ్ ఇది. ఎక్కడైతే స్టే చేస్తున్నా చూసారా, అసలు లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. చూడండి, ఇది వీళ్ళు ఎందుకు పండిస్తున్నారో తెలియట్లేదు. లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది అబ్బా అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూస్తూనే ఉండండి సైకిల్ జర్నీ విత్ తేజ. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.